హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే జాబ్స్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే విడుదలైనాయి. ఈ పోస్టు అర్హులైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మొత్తం అయితే జోన్ 1లో ఒక పోస్టు, జోన్ 3లో, జోన్ 2లో 3 పోస్టు, మొత్తం 4 పోస్టులు. ఈ అప్లికేషన్ ఈ డేట్ అయితే ఆన్లైన్లో అయితే ఇస్తుంది. దీనికి శాలరీ వచ్చి 45,000 నుంచి 1,30,000. ఏజ్ 18 years 42 years వరకు ఉండాలా. క్యాండిడేట్స్ అయితే ఏపీ అఫీషియల్ వెబ్సైట్, కమిషన్ వెబ్సైట్ నుంచే కంపల్సరీ అయితే అప్లై చేసుకోవాలి. 23/4/2024 నుండి 13/5/2024 వరకు 1 మంత్ అయితే డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. 20 days అప్రాక్సిమేట్. మొత్తం అయితే 4 పోస్టులు ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనం అప్లై చేసుకునే విధానం అయితే ఓటీపీ అయితే వస్తుంది మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి. మళ్ళీ మన ఈమెయిల్కి లేకపోతే మొబైల్కి ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీతో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకైతే యూజర్ ఐడి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ యూజర్ ఐడితో మనమైతే అప్లై చేసుకోవచ్చు. మనకి డేటు, ఎగ్జామ్ డేటు ఎప్పుడు కంపల్సరీ అయితే మనము వాళ్ళ వెబ్సైట్, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే పోయి చెక్ చేసుకుంటూ ఉండాలా. ఏజ్ ఎలిజిబిలిటీ 42 years ఉండాలా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఫిషరీ సైన్స్లో అయితే చేసి ఉండాలా. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే ఉండాలా. ఇంకా రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీబీడీ వాళ్ళకి, పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీని మొత్తం డీటెయిల్స్ వచ్చి మన డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, టెంపరీ ఎంప్లాయీస్, స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఉంటే అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ మన అఫీషియల్ వెబ్సైట్లో పోయి అప్లై చేసుకోవాలి. ఫీ అయితే 250 rupees, 150 rupees ప్రాసెసింగ్ ఫీ, మొత్తం వచ్చి 250 + 120. పేమెంట్ ఫీ డీటెయిల్స్ అయితే మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. పేమెంట్ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఈ యూపీఐతో అయితే లేదు ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్తోనే ఈ పేమెంట్ అయితే అప్లై చేసుకోవాలా. ఇన్ కేస్ మనం అప్లై చేసిన తర్వాత మనకి ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి వస్తే 100 rupees అయితే పే చేసి కరెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చి ప్లస్ కట్ ఆఫ్ మార్క్స్ 40% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉండాలా. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 35, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి 30% ఉంటే చాలు, జాబ్ అయితే సెలెక్ట్ అవుతారు. మనకి దేన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. జోన్ వైజ్గా అయితే 4 పోస్టులకి లోకల్, మొత్తం 3 పోస్టులు లోకల్కి, 4 కూడా లోకల్కే. బీసీఏకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1. ఓసీ వాళ్ళు అప్లై చేసుకుంటే కూడా బెస్టే ఫ్రెండ్స్. ఇంక ఎగ్జామ్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ 150 marks, ఫిషరీ సైన్స్ 150 marks, ఫిషరీ సైన్స్ 150 marks, మొత్తం 450 marks అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇంకా టైం వచ్చి సిపిటి టెస్ట్ అయితే పెడతారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 60 minutes ఉంటుంది. 100 marks. పీడబ్ల్యూడీ వాళ్ళకి 30, బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి అయితే 40 marks మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ ఇంకా పెట్టేకైతే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.